దివ్యాంగులు అంటే కొందరికి జాలి, మరికొందరికి చులకన. అయితే ఇవేవీ పట్టించుకోకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆ యువకుడు. పుట్టుకతోనే 2 చేతులు లేకున్నా పారా క్రికెట్లో రాణిస్తున్నాడు. మెడ భుజంతోనే 4లు 6లు బాదుతూ అదరగొడుతున్నాడు. అంతేకాదు, సైకిల్, బైక్, ట్రాక్టర్ నేర్చుకొని అందరికంటే తానేమీ తక్కువ కాదని నిరూపించుకుంటున్నాడు బీహార్కు చెందిన చోటూ కుమార్. ప్రతిభకు వైకల్యం అడ్డు కాదని నిరూపిస్తున్నాడీ యువకుడు. పుట్టుకతోనే 2 చేతులు లేనప్పటికీ కాళ్లతోనే అన్ని పనులు చేసుకుంటున్నాడు. అంతేనా, పారా క్రికెటర్గానూ సత్తా చాటుతున్నాడు. క్రీడాకారుడిగా రాణించడమే కాదు, చదువులోనూ ప్రతిభ చూపిస్తున్నాడు. కాళ్లతో రాస్తూ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఈ యువకుడు ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు. పలు పారా క్రికెట్ టోర్నమెంట్లలో మంచి సత్తా చాటి ఔరా అనిపిస్తున్నాడు. ఈ యువకుడు చోటూ కుమార్ బీహార్లోని మర్కట్టా స్వస్థలం. తల్లిదండ్రులు పుదీన్ మాంజీ, లాలోదేవి. వీరు కూలీలుగా పనిచేస్తున్నారు. 2 చేతులు లేకుండా జన్మించినప్పటికీ చోటూ క్రికెట్పై మక్కువతో దాన్ని ఆడడం నేర్చుకున్నాడు. మెడ, భుజం సాయంతో మెల్లిగా ఆడడం ప్రారంభించాడు. ఎవరికీ భారం కాకూడదని భావించి ట్రాక్టర్తో ఇసుక సరఫరా చేస్తూ చదువుకయ్యే డబ్బులను తానే సంపాదించుకుంటున్నాడు. हाथ नहीं होने के कारण कुछ काम है जो मतलब नहीं होता है, बाकी और भी सब काम कर लेते हैं। क्रिकेट खेलते हैं, पढ़ाई करते हैं और गाड़ियाँ भी चला लेते हैं, साइकिल भी चलाते हैं, ये सब काम कर लेते हैं। और क्रिकेट खेलने के लिए जब मैं छोटे थे तभी मेरा भैया सिखाए थे क्रिकेट खेलने के लिए। बल्ला यहाँ से पकड़ते हैं और हिट करते हैं। क्रिकेट अभी तक बेस्ट है कि हम झारखंड खेलने गए, मतलब बिहार वर्सेस झारखंड खेले हैं, लखीसराय खेले हैं और लोकल टूर्नामेंट बहुत खेले हैं। వైకల్యం కారణంగా చోటూను ఎవరూ తమ జట్టులో చేర్చుకునేవారు కాదు. అయినా వెనుకడుగు వేయలేదు. ఇంటి వద్దే చెక్క బ్యాటుతో క్రికెట్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. ఎందరో ఎగతాళి చేసినా రోషన్ కుమార్ అనే సీనియర్ ఇచ్చిన ప్రోత్సాహంతో ముందడుగు వేశాడు. తల్లిదండ్రులు కూడా అండగా నిలవడంతో క్రమంగా ఆటలో రాణిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. अभी मेरा कॉलेज है साइंडी माता आशापुरी में, मतलब एडमिशन है BA Part 1 में। आगे अगर पढ़ाई लिखाई से नौकरी नहीं हुआ तो क्रिकेट ही मेरा सबसे बेहतरीन रास्ता है। क्रिकेट से ही कुछ आगे बढ़ेंगे। मेरा क्रिकेटर अभिषेक शर्मा इंडियन और अगर विदेशी तो निकलेश पूरन ही। हम 12 साल की उम्र से क्रिकेट खेल रहे हैं। सरकारी लाभ है कि जैसे हम पढ़ाई लिखाई में जो खर्चा होते हैं उनका भी बढ़ाइए। చేతులు లేనప్పటికీ తామెప్పుడూ కుమారుణ్ణి భారం అనుకోలేదని చెబుతున్నారు చోటూ కుమార్ తల్లి లాలోదేవి. చిన్నప్పటి నుంచి అతడి ఆసక్తిని ప్రోత్సహించేవారమని అంటోంది. ప్రభుత్వం దివ్యాంగ సహాయ నిధి కింద నెలకు 1100 రూపాయలు ఇచ్చినా అవి అతడి చదువు అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రీడల్లో మరింత రాణించేందుకు ప్రభుత్వం ఆర్థికంగా ఇంకా ఆదుకోవాలని కోరుతున్నారు. में सब पाल रहा है, पोस रहा है, इसको पढ़ा रहा है, लिखा रहा है, सब कर रहा है। सिर्फ मजदूरी कमा के इसको पाल पोस के पढ़ाई लिखाई अपन लूर से कर रहा है। जवान हो रहा है। उम्र तो देखो 18 साल हो रहा है। अपने से कर लेता है, साइकिल चलाता है, फिर स्कूटर चला लेता है, इसको पढ़ाई लिखाई कर लेता है, मैच खेल लेता है, सब कर लेता है। सरकार से क्या मांगते हैं? आप इसी की पढ़ाई लिखाई खर्चा इसको आप नौकरी चौकरी कुछ दे देगा सर, तो कुछ आगे दिन के माई बाप के अथी देखेंगे। उसी जो हम पाल रहा है वह यीशु हम पालेगा, वो हमको बुढ़ारी में। చదువుతో పాటు క్రికెట్లోనూ రాణిస్తున్న చోటు దృఢ సంకల్పముంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు. ప్రభుత్వం క్రీడా వనరులు, ఆర్థిక సహాయాన్ని పెంచితే పారా క్రికెట్లో దేశం గర్వించేలా చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.